నీలో స్థిరత్వాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. రక్షణ పొంది కూడా నా తండ్రి ఇదిగో నాయన లోకానుసారంగా నాయన తిరుగుతూ లోక బాటి పైన మనసు ఉంచుతున్నా ప్రభా, ప్రస్తుతంలోకి దిగుతున్నా నాయన ప్రభా తండ్రి. చాలా మంది బిడ్డలు ఉంటున్నారు ప్రభా తండ్రి. ఇదిగో ఈ దినంని గడియను చూడలేకపోతున్నారు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, నీ సన్నిధిలో ఒక్క దినం గడుపున 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చావు. సన్నిధానానికి రాలేకపోతున్నారు ప్రభు దేవా. అయ్యా వారి రక్షణ నాయన గుర్తెరగలేకపోతున్నారు ప్రభా తండ్రి నాయన. వారికి ఇచ్చిన మారు మనసును గుర్తెరగలేక నాయన ఈ లోకమని ఎంతకాలంలో ఉంటున్నారు నా ప్రభా తండ్రి. ఈ లోకమని చీకట్లో బ్రతుకుతూ ప్రభా తండ్రి నాయన యేసయ్యా తండ్రి రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభు దేవా. ఇదిగో నాయన భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగునన్నారు ప్రభు తండ్రి నాయన. నీతిమంతుల ఇల్లు వర్ధిల్లునని అన్నారు ప్రభా తండ్రి. మరి నా యేసయ్యా ప్రభా, ఇదిగో భక్తిహీనులు వచ్చి నా తండ్రి ఆ స్థానంలో మేము ఉన్నామే ప్రభా. ఇది వరకు నైనా అలాంటి జీవితం మేము జీవించామేమో ప్రభా. ఇకనైనా తండ్రి ప్రభా మయా తండ్రి నీతిమంతులుగా భక్తిమంతులుగా మేము మెరగడానికి నాయన నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. సహాయం చేయమని ప్రభువా. విత్తబడిన వాక్యం అయినా దుష్టుడు దొంగిలించగా తండ్రి వాక్యం మా జీవితాలలో ఫలింప చేయమని అడుగుతున్నాను ప్రభా. ఒక వృక్షం వలె మీరు ఫలింపు చేయమని అడుగుతున్నాను ప్రభా దేవా. వృక్షం వలె మహావృక్షం వలె నాయన ప్రభా మేము ఫలించాలి ప్రభా. ఫలాన్ని ఫలించినట్లు నాయన సహాయం ప్రతి ఒక్కరిని ఫలింప చేయమని ప్రభా. అనేక ఫలాలు ఫలించినట్లు ఇదిగో ప్రతి ఒక్కరిని కూడా స్థిరపరిచిన వాక్యమందు నాయన ప్రభా క్రీస్తు బండ మీద పునాది కట్టబడినట్లు మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఇసుక మీద వేసిన పునాది కాకుండా ప్రభా అలాంటి బిడ్డలు ఎంతో మంది వారి పునాది చెరిపి వేస్తుందిగో ప్రభా. అయ్యా ప్రభు వాక్యం బండ మీద నాయన పునాది కట్టబడడానికి ఇదిగో ప్రభా మా పునాది మీరే ఉంటున్నారు ప్రభా. మా బండ సమస్తము నీవే ఉంటున్నారు దేవా. సహాయం చేస్తున్నాను ప్రభా. ఇదిగో అసత్య బోధకులు నాయన నిర్మూలమగునట్లు నాయన సహాయం చేయి. ఇదిగో వారిని దర్శించు, అందరినీ వెలిగించు ప్రభా. మన నేత్రాన్ని వెలిగించు, దర్శించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి కృప చూపునైనా తండ్రి అయ్యా వారిని దర్శించి మాట్లాడమయ్యా. సత్య వెలుగులోకి నడిపించు ప్రభా. ఇదిగో సత్యమని ప్రభా తండ్రి సత్యంలోకి నడిపించు ప్రభా. దేవానికి చూపమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ ఇదిగో అద్భుతాల వైపు కాదు ప్రభా. ఇదిగో నాయన ప్రభా వాక్యం ఈ వాక్యమే నాయన వాక్యం బ్రతికింప చేస్తున్నాయన ప్రభా. వాక్యం మా ఎముకలకు జీవం ప్రభా. ఈ వాక్యం మాకు ఆరోగ్యకారం ప్రభా. ఈ వాక్యం మా మార్గాలకు వెలుగు ప్రభా. ఆ వాక్యాన్ని విని అయ్యా గ్రహించే వారిగా మేము ఉంటున్నాం. గ్రహించే మనస్సు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా దేవా. ఇదిగో వాక్యం విని ఇదిగో మారు మనసు వాక్యం విని విడిచిపెట్టుకున్నట్లుగా హృదయములో భద్రపరచు. హృదయముని పలక మీద ముద్రించు. సారవతి సంఘమంతటిని జ్ఞాపకం చేసుకోండి. దునిపోటుకుని పెగలించండి. దుని వ్యవస్థని పెగలించండి. దునిపోటుకుని పెగలించండి. సత్య సముద్రుడిగా తీర్చిదిద్దండి దేవా. అడుగు 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 అడుగు. సత్య సంబంధాలుగా తీర్చిదిద్దమని అడుగుచున్నాను ప్రభా. దేవాని కృప అనుగ్రహించున్నాను తండ్రి ప్రభా. అందరినీ సత్యవంతులుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా మార్చమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ వాక్యం మీద ఆబట్ట కాపలని దొరకకూడదు. వారి నోటి చిక్కబడుతూ చిక్కకుండా చేయాలి. అడుగు బడులు మంచి కాపరి దగ్గరికి రావాలి. మంచి కాపరి దగ్గరకు వచ్చి మంచి ఆహారం తినాలి. ఈరోజు ఒక మంచి వర్తమానం ఏంటి? ఆ వర్తమానం అంటే బండ మీద కట్టుకున్న ఆ యొక్క ఇల్లు ఎన్ని రకాలైన పరిస్థితులు వచ్చినా, వాన వచ్చను, వరద వచ్చను, గాలి విసిరను, అది బండ మీద ఉన్నంత నేపథ్యంలో ఆ కాలం వచ్చి ఆ ఇంటికి ఎలాంటి ప్రమాదం లేదు. ఈరోజు సత్య సముద్రం దగ్గర రావాలి. సంఘము నాశనమైపోతుంది. సంఘములో ఉన్న ప్రజలు నాశనమైపోవడానికి వెళ్ళిపోతున్నారు. పైసా ఏ పరమాత్మని నాయకులు ఎంతో మంది ఈరోజు ప్రభువా ప్రభువా అని బొమ్మలు కొట్టుకుంటున్నారు. ఒక
రోజు ఉంది, పాతాళ అగ్నికి వెళ్ళిపోతారు. పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చువారు మాత్రమే పరలోకము ప్రవేశిస్తారు. వాక్యము ఎందరైతే అంగీకరిస్తారో, వాక్యము ద్వారా ఎందరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. సర్వ శరీరములకు ఆయన వాక్యము ఆధారము, సర్వ శరీరములకు ఔషధంగా మార్చబడుతుంది. కనుక ప్రార్థించు, నేను పొడిగిస్తున్నా, ప్రార్థించు, అడుగు. స్తోత్రం. పరిశుద్ధుడైన మంత్రులు, సర్వోన్నతుడైన దేవాది కూడా మీ ప్రేమ చేతను, మీ కృప చేతను ఆదరించి ఇంతవరకు నీ వాక్యము ఎత్తుటకును మాకు సహాయం చేశారు. ఇచ్చిన ఈ చిన్న మంద పెద్ద మందగాను, మూడంతలుగాను, లక్షంతలుగాను రానున్న రోజుల్లో ఎక్కువ విస్తారమైన ఫలాలు నీ బిడ్డలు ఫలించుదురు గాక. ఈ ప్రాంత వాసులు కలిపబడును గాక. ఈ ప్రాంతమంతా కూడా నీ కొడుకు పట్టబడును గాక. యేసు క్రీస్తు వారి పేరిట ఈ ఇచ్చిన వాక్యము వారు